పెద్ద సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ డేట్ లాక్ అయిపోయిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇది తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అందరికి కూడా డబుల్ ట్రీట్ అంటున్నారు. సో మరి ఇందులో అంటే ఎప్పుడు లాక్ చేశారు డేట్? సో ఖచ్చితంగా పెద్ద సినిమా నుంచి పాటల ఫెస్టివల్ అయితే రాబోతుంది అనమాట. సో ఎప్పుడెప్పుడో పెద్ద సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా March 27, 2026 అయితే రాబోతుంది. సో మరి ఈ లోపు ఇంక దాని మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆడియోని ఎప్పుడు రీచ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన పెద్ద ఫస్ట్ షాట్ టీజర్ ఏదైతే ఉందో అది ఇప్పటికే అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. క్రికెట్ షాట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సాంగ్స్ రాబోతున్నాయి. ఈ దసరా నుంచి అయితే సాంగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. దసరాకి ఫస్ట్ సింగిల్ వదులుతున్నారు. అది అటు జాన్వీ కపూర్ గారికి అట్లానే రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చి ఒక డ్యూయట్ సాంగ్ అని తెలుస్తుంది. సో రంగస్థలం మనం చూసుకుంటే ఎంత చక్కగా ఉన్న ఒక సాంగ్ ఉంటుంది, ఆ టైప్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. మరి బుచ్చిబాబు గారు అలాగే ప్లాన్ చేశారా ఇంకా వేరే విధంగా? ఇప్పుడు మనం ఉప్పెన చూసుకుంటే ఆయనది ఇష్క్ సిఫాయ్ అని ఒక సాంగ్ ఉంటుంది, నీకన్ను నీళ్ళు. సో ఆ టైప్ లో ఉంటుందా? ఇన్ని రకాలుగా ఫ్యాన్స్ ఇప్పుడే ఊహించుకుంటున్నారు. సో ఈ రకంగా ఉండబోతుంది, ఆ రకంగా ఉండబోతుందని. కానీ పండగ రోజేనా లేకపోతే పండగకి ముందు అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఈ సాంగ్ ఇట్లా ఉంటుందని అనుకునే ముందు అక్కడ మనకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూడాలి. సో ఆయన ఎలాంటి మ్యూజిక్ అందించారు. ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి ఇస్తున్నారు. సో అంతకుముందు కొమరం పులికి ఇచ్చారు, అంతకుముందు మహేష్ బాబు గారు నానికి పనిచేశారు. సో అట్లా మళ్ళీ ఇంకేదో కొత్తదనం అయితే రాబోతుంది ఖచ్చితంగా. సో అందులో బుచ్చిబాబు గారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన డబ్బులకి వర్త్గా పిండుకోవాలన్నట్టు వాడుతున్నారు ఆయన్ని. సో మరి ఎలాంటి సాంగ్స్ రాబట్టుకుంటున్నారు, ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో దీనికోసం అయితే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి సాంగ్ అయితే దీనికి సంబంధించిన ప్రోమో 28th రాబోతుంది అంటున్నారు. సో మరి అది వస్తుందో లేదో కానీ October 2 మాత్రం సాంగ్ అయితే వస్తుంది. సో అలాగే October 3 చిరంజీవి గారిది కూడా మన శంకర్ వరప్రసాద్ గారి నుంచి ఒక సాంగ్ వస్తుందంట. సో మరి తండ్రి కొడుకులు ఇద్దరితో ఇంకా మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయిపోతున్నారు ఖచ్చితంగా. సో మరి అది పెద్ద నుంచి వచ్చే సాంగ్ ఎలా ఉంటుంది, ఏఆర్ రెహమాన్ గారి మార్క్ ఎట్లా ఉంటుంది. సో ఆయన మెలడీస్ లవ్ సాంగ్స్ కొట్టడంలో దిట్ట అనమాట. సో అది సౌండింగ్ కానీ ట్యూనింగ్ కానీ అంతా కూడా డిఫరెంట్ లెవెల్లో ఇస్తారు ఆయన. సో మరి ఇక బుచ్చిబాబు గారు రా అండ్ రస్టిక్ వరల్డ్లోకి ఎలాంటి సాంగ్ తీసుకొస్తున్నారు, ఎలాంటి మ్యూజిక్ అందించబోతున్నారు. మరి ఫస్ట్ సాంగ్ నుంచే కూడా సాంగ్స్ అన్ని ఎక్కుతాయి ఆడియన్స్కి. సో ఇప్పుడు సాంగ్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఎన్ని కోట్లు పెట్టి తీసినా కూడా మనకి ఫ్లాప్ అయిపోతున్నాయి సాంగ్స్ అన్ని కూడా. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అల్లు అర్జున్ గారి గత 2-3 సినిమాల ఆల్బమ్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. సో ఇంకే హీరోలు కూడా ఆల్బమ్స్ అంతగా అట్రాక్ట్ చేయట్లా. మళ్ళీ ఫుల్ ఆల్బమ్ రాబోతున్న సినిమా అంటే అది పెద్దనే. సో చాలా రోజుల తర్వాత ఇంకా కంప్లీట్ ఆల్బమ్ వస్తుంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఫ్యాన్స్లో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సాంగ్ కానీ ఈ ఫస్ట్ సాంగ్ నుంచే వర్కౌట్ అవ్వాలి. అట్లాగే మళ్ళీ నవంబర్లోనే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారిది కన్సర్ట్ ఉందంట తెలుగు స్టేట్స్లో. సో దాంట్లోనే దీని సెకండ్ సింగిల్ కూడా వినిపించబోతున్నారని తెలుస్తుంది. సో మరి అది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ యాప్స్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. సో అది కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆయన లైవ్ కన్సర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ సింగిల్ని అంటే ఆడియోలో నుంచి బయటకు వచ్చే కన్నా ముందు ఆయన లైవ్లో పాడి వినిపిస్తారు. అది వినాలనుకునే వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. సో మరి ముందు ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుంది ఏంటని ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట.